కూల్ డ్రింక్స్ వద్దని సహజ పానీయాలే మంచివని జన విజ్ఞాన వేదిక సభ్యులు తెలిపారు. గురువారం ఉగాదిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యం, ఆర్థికంగా రెండూ నష్టమేనని హెచ్చరించారు. కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి సిద్ధమైన పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యకరమైన జనజీవన శైలి కోసం సహజ ఆహారమే మేలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైతులు పండించిన పండ్ల నుండి వచ్చిన పానీయాలు తీసుకుంటే మన ఆరోగ్యంతో పాటు రైతులకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సందర్భంగా ఇక్కడ స్వచ్ఛమైన పానీయాలతో ఉగాది పచ్చడి తయారు చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఈ కూల్ డ్రింక్లు మానేసి స్వచ్ఛమైన పానీయాలు తాగాలని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్ల వల్ల బడబాబులు అలా అభివృద్ధి చెందుతున్నారు తప్ప రైతులకి లాభం జరుగుతలేదు. ఈ స్వచ్ఛమైన పానీయాలంటే ఇప్పుడు చెరుకు రసం అయితేనేమి, నిమ్మరసము, బత్తాయి, ద్రాక్ష ఇలా తాగడం వల్ల ఏంటంటే రైతులు కూడా మంచి పంటలు పండించి అందరికీ ఉపయోగపడుతుంది. అందుకోసం భారతీయ రైతులను కాపాడాలంటే ఈ స్వచ్ఛమైన పానీయాలు తాగి మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల మనకు అజీర్ణ శక్తి, తర్వాత మన పేగుల సమస్య కానీ లేకపోతే మనకు ఆరోగ్యం పూర్తి దెబ్బతీసి అలా 0.005 క్రిమి మందులు కూడా కలిపి ఉంటున్నాయి. ఎందుకంటే ఎంత అంటే శాస్త్రవేత్తలు ఎంతైతే ఒక మోతాదు నుంచి క్రిమి మందులు వాడాలో అంతకంటే ఎక్కువ వాడుతుంది. కాబట్టి దయచేసి ఈ కూల్ డ్రింకులు ఇప్పుడు స్ప్రైట్ అయితేనేమి, థమ్స్అప్ అయితేనేమి, రకరకాల పాంట్ అయితే ఇవన్నీ దీనివల్ల శరీరం నాశనం అవుతుంది తప్ప నయా పైసా కూడా ఆరోగ్యానికి ఉపయోగపడింది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తప్పకుండా మేము ప్రతి సంవత్సరం ఇలాగే ఉగాది సందర్భంగా కానీ మిగతా సందర్భంగా కూడా ఈ కూల్ డ్రింక్లను మానేసి ఈ స్వచ్ఛమైన పానీయాలు మేము ప్రజెంట్ చేస్తున్నాము. మనకు తెలుసు ఈ బడాబాబులు అంటే సినీ రంగ ప్రముఖులు అయితే క్రీడాకారులు కూడా వాళ్ళు దీనికి ఒక్క వర్తకులకి అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఇది చేయొద్దని చెప్పేసి మేము జనవిజ్ఞాన